హాయ్ అండి, వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్. ఈరోజు మీకు వామ్ పులుసు ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తానండి. అలాగే వీటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీకు చెప్తానండి. ఇది ఎక్కువగాని ఈ పులుసుని ఎక్కువ జ్వరంతో ఉన్న వాళ్ళకి, అలాగే జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఈ పులుసు చేసి పెడుతూ ఉంటారండి. ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడు చలవ చేసేటువంటి, మిరియాలును, వాము ఇవి రెండు వేడండి. కాకపోతే ఇవన్నీ కలిపి మనం చేయడం వల్ల ఏమవుతుందంటే దగ్గు కానీ, నెమ్ము అంటారండి, కఫం అంటారు, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయండి. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయండి. జ్వరం మీద చాలామందికి ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, ఇవన్నీ కూడా తగ్గుతాయండి. చాలా వరకు ఉపశమనం ఇస్తుందండి. అందువల్ల ఈ వామ్ పులుసు అనేది రాజమండ్రి, విశాఖపట్నం సైడు చేస్తూ ఉంటారండి. ఇది తర్వాత ఇవి ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేర్పిస్తానండి. ఇదిగోండి, ఈ జీలకర్ర, ఈ పొళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి, మెంతులు, ధనియాలు, మిరియాలు, వాము, జీలకర్ర, అల్లము, లవంగ, పట్ట, వెల్లుల్లి, టమాటాలు, ఉల్లిపాయలండి. ఇవన్నీ కూడా నేను మిక్సీకి వేసుకుంటానండి. అలాగే సగం ఉల్లిపాయ నుంచి నేను తాలింపులు వేసుకుంటానండి. కొత్తిమీర కూడా, కరివేపాకు తీసుకున్నానండి. చింతపండు విడిగా నానబెట్టుకుంటాను. ఇదిగోండి, మిరియాలు, వాము, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ నేను దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ మిరప్పొడి తీసుకున్నానండి. ఎందుకంటే మిరియాలు కారంగా ఉంటుందండి, వాము కూడా ఘాటుగా ఉంటుందండి, అందువల్ల 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ సగం దంచుకున్నానండి, నేను మిక్సీలో వేయలేదు, నేను దంచి పెట్టుకుంటానండి. అలాగైతే కొంచెం రుచిగా కూడా ఉంటుంది. టమాటో కూడా దంచుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా కలిపి దంచుకున్నానండి. ఇప్పుడు చింతపండు పులుసు అవన్నీ వేసి కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, పొయ్యి మీద ఇప్పుడు నేను చిన్న దబర పెట్టుకున్నానండి. పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుంటున్నానండి. నూనె ఎక్కువ కూడా అవసరం లేదండి ఈ పులుసుకి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలండి తాలింపు పెట్టుకుంటానన్నాను కదండి, కొంచెం ఆవాలు వేసుకొని, అలాగే కరివేపాకు, వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవ్వండి ఉల్లిపాయలు, ఆవాలు తిప్పటం తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. అవి వేగిన తర్వాత అండి అల్లం, వెల్లుల్లి వేసుకున్నాము. వేగుతోని ఈ పులుసు అండి మాకు మా నాన్నమ్మ గారు నేర్పించారండి. మాకు ఏమైనా జ్వరాలు వచ్చినప్పుడు మా నాన్నమ్మ వెంటనే ఈ పులుసు చేసి పెడుతుందండి. జలుబు ఎక్కువ ఉన్నప్పుడు మటు బాగా పనిచేస్తుందండి. అసలు జలుబు దగ్గు తగ్గుతుందండి బాగా. ఉల్లిపాయలు వేగిపోయేది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేస్తాం కదా, ఇది కూడా వేసి వేయించేసుకున్నామండి. తర్వాత టమాటాలు, వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఇందాక దంచుకున్నాం కదండి, ఉల్లిపాయలు దంచుకున్నటివి, అలాగే టమాటా, కొత్తిమీర, పొడులు అన్నీ కూడా వేసేసుకుంటామండి. మిరప్పొడి, మనం దంచి పెట్టుకున్నటువంటి పొడి, అలాగే పసుపు కూడా మనం వేసుకోవాలండి. కొంచెం దాన్ని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఊరికే లైట్గా వేయాలి, పూర్తిగా వేయని అవసరం లేదండి. అసలు వేయించుకున్న తర్వాత
మళ్ళీ చింతపండు నేను పిసికి పెట్టుకున్నానండి పులుసు. ఇప్పుడు నేను ఆ పులుసుని దాన్ని కూడా కలిపి వేసేసుకుంటానండి. చింతపండుని మట్టి లేకుండా లోపల ఇసుక వస్తుందండి, ఇసుక లేకుండా చూసుకొని తీసి పెట్టుకొని వేసుకోండి. అడుగున మట్టి చెత్త ఉంటుంది కదా, అందుకే మరి పూర్తిగా అనుకుండా వేయండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. కొంచెం దీంట్లోని మనకి అంటే చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చండి, లేదా పలచనగా చేసుకోవచ్చండి. కానీ ఇందులో బెండకాయలు వేసుకోవచ్చండి, వంకాయ వేసుకోవచ్చు, అలాగే గుడ్లు ఎండి చేప కూడా వేసుకోవచ్చండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. ఇదిగోండి వాము పులుసు రెడీ అయిపోయింది. జలుబు, దగ్గు, జ్వరము, కాళ్ళు నొప్పులు ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఈ పులుసు చేసుకొని తినండి. అలాగే ఈ పులుసులోని మనం ఏ కూరగాయలైనా వేసుకొని గుడ్లు కానీ ఎండు చేప కూడా వేసుకొని చేసుకోవచ్చండి. పిల్లలు కూడా రుచిగా తింటారండి పుల్ల పుల్లగా ఉండడం వల్ల. ప్లీజ్ అండి, మీరు ట్రై చేసి తినిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.